Chandra sir, Deputy Director Electrical COE sir. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు రత్నావళి, వైఫ్ ఆఫ్ ఎంఎన్ మూర్తి, ఏఎక్సిఎన్ కన్స్ట్రక్షన్. డాక్టర్ కృష్ణవేణి, సెంట్రల్ హాస్పిటల్ ఆలాగూడ, ఏసీహెచ్డి. గీతావాణి, మిసెస్ రామరాజు, C3 కన్స్ట్రక్షన్. Very good evening all. Myself Akkireddy Unnam, Synedian Coordination Guntakal. Namaste everyone. I am Mrs. Akkireddy Sharanya Guntakal. నమస్తే అండి, నా పేరు రమ్యశ్రీ, వైఫ్ ఆఫ్ కే పూర్ణచంద్రం, ఏఓఎం గుంటకల్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుమలత, ఏసీఎంఎస్ రాయచూర్, గుంటకల్ డివిజన్. Hi, good afternoon everybody. I am K. Ganesh, PS2 DRM Hyderabad. హాయ్ అండి, నా పేరు శ్రీదేవి. అందరికీ ఆల్ ద బెస్ట్. వైఫ్ ఆఫ్ కే గణేష్. Good afternoon all. Koteshwarrao, EDRM Operations, Hyderabad. Good afternoon to all. I am Krishna Reddy, ADMB Carset Molali. మై నేమ్ ఈస్ జ్ఞాన ప్రసూన, వైఫ్ ఆఫ్ పివి రమణారావు, డిప్యూటీ సిఈ గత్శక్తి, విజయవాడ. ఐఎమ్ డాక్టర్ షాహిదా, డిఎంఓ విజయవాడ. Good evening all. Myself Dr. Srinivas, DMO Rayanpadu, Vijayawada Division. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు సత్యస్వరూప్, డిఓఎం విజయవాడ. గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు జే విజయకృష్ణ, డిఓఎం నాందేడ్. గుడ్ ఈవినింగ్, నా పేరు విజయశ్రీ, వైఫ్ ఆఫ్ సీనియర్ డిఓఎం నాందేడ్. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు రుద్రమూర్తి, సినిడియన్ కోఆర్డినేషన్ నాందేడ్. గుడ్ ఈవినింగ్ ఆల్, నా పేరు సుబ్రహ్మణ్యం, ఏడిఎంఏ నాందేడ్. Good evening everyone. I am myself Dr. K. Viraj Kumar, DMO Kazipur. Hello. I am Dasarath Ramanandi, Senior DMO, Secunderabad. నా పేరు తనుజ, వైఫ్ ఆఫ్ ప్రసాద్, సీనియర్ డి మెయింటెనెన్స్, సికింద్రాబాద్. Good evening all. My name is M. Srinivasarao, Engineering Branch, PS1. Good evening all of you. My name is P. Venkateswarlu. I am Assistant Technical Officer. Satyanarayana, CCMPS. Good evening all. I am Hare Krishna, AHO Activities.
చేసిన తర్వాత అది పాస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ పదకేలి బౌల్లో వచ్చి ఏ పదం అయితే వస్తుందో ఆ పదం మీద 2 పాటలు పాడాలి. ఆ పదం పలవిలో ఉండొచ్చు, చరణంలో ఉండొచ్చు, పాట మధ్యలో ఎక్కడన్నా ఉండొచ్చు. సో ఒక్కొక్కసారి నేర్చిన పదం అది యాడ్జెక్టివ్ కావచ్చు, సమ్టైమ్స్ అది వెర్బ్ అవ్వచ్చు. బట్ ఆ డెసిషన్ నేనే చెప్తాను వెదర్ ఇట్ ఈస్ అలౌడ్ ఆర్. మీరు పార్టిసిపెంట్స్ మీరు ఆర్గ్యూ చేసుకోవద్దు, నేను చెప్తాను. తర్వాత ఏకచిత్రగానం, దాంట్లో కొత్తవి పాతవి సినిమాలు కలిపి పెట్టాం. సో కొత్త సినిమా వస్తే 4 పాటలు పాడాలి. టైటిల్ సాంగ్ నాట్ అలౌడ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సినిమాలు ఇప్పుడు అలవైకుంఠపురంలో కానీ వస్తే అలవైకుంఠపురంలో అన్న టైటిల్ సాంగ్ నాట్ అలౌడ్, ఎందుకంటే సినిమా పేరులోనే ఉంది కాబట్టి. అది కాకుండా కొత్తవైతే 4 పాడాలి. త్యాగరాయ కృతులు, అన్నమాచారి కీర్తనలు, మామూలుగా పురంధరదాస్ కీర్తనలు ఇలాంటివి, లలిత సంగీతము, జానపద సంగీతం, పద్యాలు, ఇవి నాట్ అలౌడ్. ఒకవేళ సినిమాలో కానీ ఉన్నా కూడాను అవి పాడడానికి వీలు లేదు. ఇప్పుడు బలగన్ సినిమాలో ఒక ఫోక్ సాంగ్ ఉంది, దట్ ఈస్ నాట్ అలౌడ్. ఒక ఒగ్గు కథ ఉన్నది, ఒగ్గు కథ నాట్ అలౌడ్. సో ఈ ముందే చెప్తున్నాను నేను, సినిమా పాటలకు సంబంధించింది మాత్రమే ఇది. లేకపోతే రత్నమాల మేడం మొత్తం అన్ని కర్ణాటక మొత్తం త్యాగరాయ గుర్తులన్నీ పాడేస్తుంది ఆవిడ. రాగం తానం పల్లవి. సో దాంట్లో పాటకు ముందు వచ్చే ప్రీలూడ్ కానీ, పాట మధ్యలో వచ్చే ఇంటర్లూడ్ కానీ, బీజిఎం కానీ వస్తుంది. దాన్ని బట్టి పాటను గుర్తు పట్టాలి. అది బజర్ రౌండ్. సో బజర్ ఎవరు ప్రెస్ చేశారో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఎస్ఎన్టీ ఒక టెక్నీషియన్ ఉంటారు, ఆయన చెప్తారు. వాళ్ళు చెప్పిన టీమే చెప్పాలి. ఎవరన్నా తొందరపడి కానీ చెబితే మైనస్ పాయింట్స్ ఉన్నాయి బజర్లో. కరెక్ట్ ఆన్సర్కి 20 మార్కులు, రాంగ్ చెప్తే -20. అవి పాస్ చేయబడవు. మిగతా రౌండ్స్లో 3 రౌండ్లో కూడా స్ట్రైట్ ఆన్సర్, మీకే కానీ ప్రశ్న అడిగితే 15 సెకండ్స్ టైం ఉంటుంది. ఒకలే ఆన్సర్ చెప్పాలి, 10 పాయింట్స్. ఒకవేళ మీరు కానీ చెప్పలేకపోతే ఇమీడియట్గా నెక్స్ట్ హిందీ అంత్యాక్షరి ఉంది కాబట్టి మీరు పాస్ అంటే నెక్స్ట్ టీంకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కానీ చెప్తే 5 పాయింట్స్. ఒకవేళ ఒక ప్రశ్నకు కానీ 2 కానీ సమాధానం నుండి సగం సగం చెప్తే మార్కులు ఇవ్వకూడదు. ఎవరు పూర్తి సమాధానం చెప్తారో వాళ్ళకే ఇవ్వబడతాయి. ఇంకోటి నా డెసిషనే ఫైనల్. మీలో మీరు ఆర్గ్యూ చేసుకోవద్దు. సో ఐ విల్ ట్రై మ్యాక్సిమం మీ అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. గుంటూరు టీం కూడా వచ్చేసారు కదా. సో టైమరు ఇక్కడ నేను రవిపాడి, జనరల్ మేనేజర్ క్రిస్, నేను డెప్యుటేషన్లో ఉన్నాను. మా క్రిస్ ఇంజనీర్స్ నాతో పాటు స్కోరర్ కింద ఒక 4 ఉన్నారు. ఎటువంటి కాన్ఫ్లిక్ట్ రాకుండా ఇటు పక్కన ఒక టీం కూర్చొని స్కోర్ వేస్తారు, ఇటు పక్కన కూర్చొని స్కోర్ వేస్తారు. టైమర్ ఉన్నాడు వంశీ, కరెక్ట్గా స్ట్రైట్ క్వశ్చన్కి 15 సెకండ్స్ కాగానే బెల్ కొడతాడు. అయిపోయిన వెంటనే మీరు పాస్ చేయాలి. ఒకవేళ తెలియకపోతే ముందే పాస్ చేస్తే మరీ మంచిది. అది స్లైడ్ ఫస్ట్ రౌండ్ పాడుతా తీయగా హెడ్ 2 టీంకి అక్షరం తెలుగు అక్షరం కాబట్టి, శ్రీకారం కాబట్టి సా. హలో మెలిక సా ఏదైనా పర్లేదు, దాంట్లో ఏదైనా పర్మిటెడ్. సా సా షా ఏదైనా తెలుగు అక్షరాలు. మీరు అక్కడే ఆపద్దు మేడం, వాళ్ళు ఇచ్చే అక్షరం కరెక్ట్గా మీరు కట్ చేసి ఆపాలి. మీరు సినిమా పాట పాడినట్టు పాడద్దు. సినిమా పాటే కానీ ఏంటంటే మీరు పూర్తిగా పాడద్దు. మీరు కరెక్ట్గా ఎక్కడన్నా నాకు మధ్యలో ఆపితే ఆ అక్షరం మనకు కావాలి. సా 10 పాయింట్స్ టు హెడ్ కోరస్ టు పాడండి. మేడం అది ముందే చెప్పాను, త్యాగరాయ కృతులు అవి పాడద్దు అని చెప్పేసి. ఇంకోటి పాడండి ప్లీజ్. సరి గమ పదని సా అరే కరో కరో జర జల్సా జల్సా. ఇదే జల్సాతో ఉండాలి మేడం లాస్ట్ రౌండ్ వరకు మీరు. నెక్స్ట్ 10 పాయింట్స్ టు టీ నెంబర్ 2. మీరు వినాలి మేడం, నేను చెప్పను.
రాస్తానా సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు కోటేశ్వరరావు గారు పూలు వంటింట్లో వాడరాదు. మీరు పాట విరుపు ఉంటుంది కదా, మీరు ఇచ్చేది ఏంటంటే యూ షుడ్ త్రో ఏ ఛాలెంజ్ టు ది నెక్స్ట్ టీమ్. పాట ఎప్పుడు కూడాను సినిమా పాటలాగా చరణము పల్లవి అట్లా ఆపనక్కర్లేదు. మీరు ఇచ్చేది ఎట్లా ఉండాలంటే పాట అవతల వాళ్ళకి షుడ్ బి లైక్ ఏ ఛాలెంజ్. ఆ పాట ఏంటంటే మనం ఆలోచించాలి. మీరు పాట ఎత్తుకోగానే అవతల వాళ్ళు ఆలోచించేస్తే ఏముంది? దాయి దాయి దమ్మ కదిలి కులికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. మా 10 పాయింట్స్. రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు గట్టిగా చప్పట్లు కొట్టాలి. డా 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 డా. అంటేనే నాకు ఇష్టం. మా మావి చిగురు తినగానే కోకిల పలికేనా కోకిల గొంతు వినగానే అయిపోయింది. ఓకే, ఇక్కడితో అయిపోయింది. సో క్లాక్ వైజ్ రౌండ్ అందరూ కూడాను ఆన్సర్ చేశారు. అందరికీ కూడా 10 పాయింట్స్ ఈచ్. సో యాదృచ్ఛికంగా ఇట్స్ షీర్